హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పచ్చిరొయ్యల ఆవకాయని ఇంట్లో చాలా ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు కానీ ఇంట్లో చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, టేస్ట్ అంతా బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పక్కా కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రొయ్యల ఆవకాయ తయారు చేసుకోవడానికి మనం పచ్చిరొయ్యలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. తీసుకొచ్చిన పచ్చిరొయ్యల్ని వేడి నీటిలో వేసి మనం తొక్క ఒలుచుకుంటే ఈ విధంగా అయితే క్లీన్ అయిపోతుంది. మేము ఈ రొయ్యల ఆవకాయ పెట్టడానికి టైగర్ రొయ్యలు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఈ పచ్చి రొయ్యలు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇందులో వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి తొక్క ఈజీగా వచ్చేసి ప్రాసెస్ అయితే సింపుల్గా అయిపోద్ది. ఇలా తొక్క వలిచేసిన తర్వాత దీంట్లోని బ్లాక్ నరం ఉంటుంది, ఆ నరం అయితే నీట్గా తీసేసుకోండి. తర్వాత ఒక దాకలోకి ఈ పచ్చిరొయ్యలన్నీ వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక ఇందులోకి 1 నుండి 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ కానీ వేసుకోండి. ఇలా వేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇది ఆగిలిపోయేంత వరకు మనమైతే స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి మనకి పచ్చిరొయ్యలు అయితే కొద్దిగా దగ్గరకు వస్తాయి. ముందైతే ఒక సైజులో ఉంటాయి కానీ మనం ఇలా ఆగిలి పెట్టిన తర్వాత సైజ్ అయితే కొద్దిగా తగ్గుతుంది. ఈ రొయ్యల్ని స్టవ్ మీద పెట్టినప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అనమాట. ఈ లోపు ఈ పచ్చడిలోకి మసాలా తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి సరిపడా ధనియాలు అయితే వేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. 1/2 కేజీ రొయ్యలకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి మిక్సీ పట్టించేసాము. ఇలా పౌడర్ కింద తయారైపోతే మనకి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఈ 2 పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఈ 2 కలిపి మిక్సీ పట్టించేసేయండి. మిక్సీ పట్టించేస్తే మనకి పౌడర్ కింద ఇలా అయితే తయారవుతుంది. ఇలా మొత్తం పొడులన్నీ ఆడుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లోకి 10 నుండి 12 వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. ఇవైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకోవడానికి అనమాట. ఫ్రెష్గా ఆడుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆడేసుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం ఆగలి పట్టించిన పచ్చిరొయ్యలు ఉంటాయి కదా, ఆ పచ్చిరొయ్యలని ఒక గిన్నెలోకి తీసుకుని వీటిని బ్యాచ్ వైజ్గా ఈ ఆయిల్లో వేసి కాసేపు అయితే వేగనివ్వాలన్నమాట. ముందుగా మనం ఆగలి పట్టించాం కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోతుంది. ఇప్పుడైతే మొత్తం ఫుల్గా పోతుంది. అందుకే మనం ఆయిల్లో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుందన్నమాట. మనం బ్యాచ్ వైజ్గానే వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే ఇవైతే వేగవు. పైకి వేగినట్టు కనిపించినా మనకి లోపలైతే పచ్చివాసన వచ్చేస్తుంది, పచ్చడి కూడా టేస్ట్ పోగదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పెద్ద గింతి వేసుకుని ఈ రొయ్యలన్నీ ఇందులోకి వేసుకోండి. ఒక బ్యాచ్ అయ్యాక రెండో బ్యాచ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ముందు ఆగలు పట్టించినప్పుడు చిన్న సైజులో అయ్యాయి కదా, ఇప్పుడు ఇంకా చిన్న సైజు అవుతుంది ఎందుకంటే ఆయిల్లో వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా ఫ్రెష్గా ఆడి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ మిక్సీలో ఆడి పెట్టుకున్న ధనియాల పొడి కూడా వేసేసేయండి. ఇలా వేసుకున్నాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా మొత్తం మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. వేరే సెపరేట్ ఆయిల్ ఏమి వేయక్కర్లేదు, మనం పచ్చిరొయ్యలు వేపుకున్న ఆయిల్లోనే వేసుకోవచ్చు. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం ఆగలి పెట్టి వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోండి. పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే కారం అయితే ఎక్కువ పడుతుంది. మేమైతే ఇందులోకి 2 నుండి 3 టేబుల్ స్పూన్ల పచ్చికారం అయితే వేసుకుంటున్నాము. ఇలా పచ్చికారం వేసుకుని ఇప్పుడు ఈ కారం అంతా ఈ పచ్చళ్ళకి పట్టేంత వరకు మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. మేమైతే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నాము. ఇందులోకి కల్లుప్పు అయితే కలవదు, మనం సాల్టే వేసుకోవాలి. ఇలా మొత్తం ఇప్పుడు ఈ సాల్ట్ కూడా దీనికి పట్టేంత వరకు బాగా కలుపుకున్నాక తర్వాత ఇందులోకి మసాలా పొడి వేసుకోవాలి. పచ్చడిలోకి మసాలా కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది, 2 నుండి 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఇది కూడా బాగా కలిసేంత వరకు మొత్తం గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. మసాలా రెసిపీ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్లో చెప్పాను, ఇంకా చూడకపోతే చూసేయండి. ఇలా కంటిన్యూస్గా పచ్చడిని బాగా కలుపుకున్నాక దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని ఇది చల్లారబెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా ఆడి పెట్టుకున్న మెంతులు అలాగే ఆవాల పొడి వేసుకోండి. తర్వాత ఈ పచ్చడిలోకి సరిపడా నిమ్మకాయని మనం కట్ చేసుకుని నిమ్మరసం తీసుకుని ఇందులోకి ఈ నిమ్మరసం అయితే పోసేసుకోవాలన్నమాట. లాస్ట్లో వేసుకోవాలి మనం నిమ్మరసం అంతా. అయితే ఇందులోకి 1/2 డజన్ పైగా నిమ్మకాయలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ రసం అంతా రొయ్యలకి పట్టేంత వరకు మనం గరిటెతో అయితే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మనం నిమ్మరసం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి అయితే అంత నిలవ ఉంటుందన్నమాట. ఈ పచ్చడి ఇలా బాగా కలుపుకున్నాక ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే తీసుకున్నాము. ఈ పచ్చడిని ఎప్పుడైనా సరే మనం తడి లేకుండా అందులోకి వేసుకోవాలన్నమాట. ఒకవేళ చిన్న తడి ఉన్నా సరే బూజు పట్టేస్తుంది. చూస్తున్నారు కదా, నోరు రించే పచ్చడి ఇలావకాయ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమందికి రొయ్యల ఆవకాయ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.